హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకున్నాను, కళాయి హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కచ్చాగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలండి ఒక 3 తీసుకున్నాను, మీడియం సైజు. ఇది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. అందులో నుంచి నీరు బయటకు వచ్చేసి త్వరగా ఫ్రై అయిపోతే సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. చూడండి, కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి కలర్ మారి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు కర్రీ చాలా బాగుంటుందండి. పచ్చివాసన అంటే అంత టేస్ట్గా ఉండదు. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా రావాలండి. మనకి తాలింపు ఎంత బాగా అరోమా వస్తుందో, ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి కూరకు పట్టి కూర కూడా టేస్ట్ వస్తుందండి. ఇందులో నేను ఉప్పు, కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పెట్టుకున్నానండి. ఇవన్నీ వేసి 1 గంట వరకు ఉంచానండి మ్యారినేట్ చేసి. నిమ్మరసం, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఈ చేప ముక్కలన్నిటిని కళాయిలో వేసుకోవాలండి ఒక్కొక్కటి. నేను ఫిష్ ఫ్రై చేశానండి. ఫిష్ ఫ్రై చేయండి ఈ ముక్కలు కూర వండుతున్నానండి. గిన్నెలో ఉన్న మసాలా కూడా మొత్తం కళాయిలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫిష్ ముక్కలు ఆయిల్లో చక్కగా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు ఆ మసాలా గిన్నెలోకి వేసుకొని ఇందులో పోసానండి. మసాలా కూడా మంచిగా వస్తుంది కదా. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పులుపు తినేదాన్ని బట్టి వేసుకోండి చింతపండు పులుసు. కానీ ఫిష్లోకి కొంచెం ఎక్కువ పులుపు ఉంటేనే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు గంటని అడుగు నుంచి స్లోగా వెళ్ళనిచ్చి కలపాలండి. అడుగున చిక్కగా ఉంటుంది కదా మసాలాది, స్లోగా అడుగు నుంచి వెళ్ళి కలపాలి. ఒకసారి ఉప్పు కారాలు చూసుకొని మీ టేస్ట్ తగ్గట్లు ఉప్పు కారాలు వేసుకోండి. నాకు ఉప్పు తక్కువ అనిపించి వేస్తున్నాను. పులుసు వేసాం కదండి, కొంచెం ఉప్పు పట్టిద్ది. ముక్కను డిస్టర్బ్ చేయకుండా అండి గంట ముక్క అడుగు నుంచి పోనివ్వాలి. పోనిచ్చి స్లోగా కలిపితే మనకి వేసిన ఉప్పు అవన్నీ చక్కగా కలిసిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఒక 4 to 5 పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు పులుసులో ఉడికి చక్కగా కనిపిస్తాయి కూడా, బాగుంటాయి కూడా. దాని పచ్చిమిర్చి అరోమా చక్కగా పడుతుందండి. చూడండి, పులుసు మీద గంట పెట్టి నేను కలుపుతున్నానండి. ముక్క మీద పెట్టలేదు. ముక్క మీద పెడితే ముక్క విరిగిపోతుందండి. ఇప్పుడు ఒకసారి చూడండి ఎంత మంచి అరోమా వస్తుందో. చాలా చాలా బాగుందండి. ఆయిల్ కూడా మొత్తం పైకి తేలింది. నేను ముందే మసాలాలన్నీ కలిపి పెట్టాను కదండి. మళ్ళీ 1 స్పూను గరం మసాలా వేస్తున్నాను.
ఇది కొంచెం తక్కువ అనిపించిందండి, అందుకోసమే వేస్తున్నాను. స్పూను ఇట్లా ముక్కలకి అడుగున పోనిచ్చి స్లోగా కలిపితే ముక్కలకి ఏం డిస్టర్బ్ అవ్వండి. ఇలా ట్రై చేయండి. కర్రీ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయిపోయిందండి, చూడండి ఎంత తిక్కుగా ఉందో. ఇంకా మీకు కొంచెం తిక్కు కావాలనుకుంటే ఇంకా తిక్కుగా చేసుకోవచ్చండి. ఈ మాత్రం సరిపోతుందండి నాకు. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసేస్తే స్టవ్ ఆఫ్ చేశాను. మీరు ట్రై చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.